మొన్న పెట్టిన వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్పాను కదా, ఎన్ని బొమ్మలు పూమేన్లు పట్టామని చూపిస్తానని చెప్పి. దానిలో అయితే హైలైట్ ఇదే పెద్దదనమాట. ఇది మా అన్నయ్య చేతుల మీదకి అయితే వదిలిపెట్టామన్నమాట. దీన్ని అసలు మా వాడికైతే అలివి కావట్లేదు. ఇదైతే అసలు చూసారు, అసలు ఇది చాలా పెద్దగా. మా అన్న కూడా చూసి దీన్ని అయితే మంచి సైజ్ గా ఉందిగా అని చెప్పాడు. ఇంకా మా అన్న చేతుల మీదకి అయితే దీన్ని అయితే రిలీజ్ చేస్తున్నాం అనమాట. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అందరినీ సపోర్ట్ చేసినట్టు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మేము వీటిని వదలటం కారణం ఏంటంటే కూర కూడా కొంచెం టేస్ట్ అనేది బొమ్మ అంత టేస్ట్ అయితే ఉండదు. దానికి తోడు బొమ్మ కన్నా బాగా సైజు పెరిగింది కాబట్టి దీన్ని పట్టి వదిలిపెడితే ఒక సంబరం అనుకో. దీన్ని వదిలిపెట్టినాకైతే మళ్ళీ అయితే ఇంకోటి అయితే పడింది. ఇది అసలు అక్కడి నుంచి రావడం గోల గోల చేసుకుంటూ వస్తుంది అనమాట. ఒడ్డుగా ఈ బొమ్మకి అయితే బాగా టైం ఇచ్చాడనమాట. ఉండు ఒక్కసారి గొట్టంగా ఈ లోపు అయితే బాగా మింగేసింది ఈ బొమ్మ అయితే. ఈ భూమిని అయితే ఈ అన్న చేతుల మీదగానైతే రిలీజ్ చేసామన్నమాట. వీటిని తీసుకెళ్లి నీళ్ళ ఒడ్డున పెడితే రాకెట్ పోయినట్టే పోతున్నాయి. అసలు మామూలుగా వెళ్తలేదు. ఇప్పుడు మీరే చూడండి, అట్లా నీళ్ళ ఒడ్డున ఇసరంగాలు చూడసారా ఎలా వెళ్తుంది అసలు రాకెట్ పోయినట్టు. దీన్ని వదిలిపెట్టినాకైతే మళ్ళీ అయితే ఇంకొకటి అయితే ఇప్పుడు చూడండి ఎలా కొడుతుందో అసలు. ఇది మాకు బాగా హ్యాండ్ ఇచ్చింది. వచ్చినట్టు వచ్చి మళ్ళీ సగం దూరం వచ్చి నాకు పోయింది. పట్టి నాకైతే ఇంకొకటి అయితే పడింది. దాన్ని కూడా అయితే వదిలేసాము. ఇప్పటికే లెంతీగా ఉంది, అందుకని పెట్టలేదు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మంచి క్రేజీ వీడియో అయితే వస్తాను.